హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్జేస్ యూట్యూబ్ ఛానల్. నేను వెంకటరమణ, ఏపీ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ రిజిస్టర్డ్ జియాలజిస్ట్. మన ఆఫీస్ వచ్చేసరికి ఎన్జీఆర్డిఎస్ నేచురల్ జియో రిసోర్స్ డెవలప్మెంట్ సర్వీసెస్. మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసరికి మన రాజమండ్రిలో కంపల్సరీ దగ్గరలో ఉన్న పార్క్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ అయితే మన ఆఫీస్ అయితే ఉండడం అయితే జరిగింది. ఈ ఆఫీస్ నుంచి 1985 నుంచి కూడా A to Z డిజిటల్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ సర్వీసెస్ లో ముఖ్యంగా బోర్వెల్, గ్రౌండ్ వాటర్, మైనింగ్ ఇన్వెస్టిగేషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము. ఈ సర్వీసెస్ ముఖ్యంగా ఎవరికి ఉపయోగపడుతుందంటే మన రైతు సోదరులకు, అదే విధంగా మైనింగ్, ఇండస్ట్రియల్, డొమెస్టిక్ పర్పస్ మీద అయితే ఈ సర్వీస్ అయితే ఉపయోగపడడం అయితే జరుగుతుంది. ఇలాంటి సర్వీసులు ఎన్నో మన రైతు సోదరులకి దగ్గరగా తీసుకెళ్లాలన్న ఆలోచనతో యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఈ వీడియోలో మా ద్వారా ఏ అయితే సర్వీస్ అయితే ఇస్తున్నామో ఆ సర్వీస్ అయితే క్లియర్ గా తెలియజేయడం అయితే జరుగుతుంది. అదే విధంగా ఈ వీడియో చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. అదేవిధంగా మీకు ఒక ముఖ్యమైన విషయం అయితే తెలియజేయాలి. అది ఏంటంటే 40 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆఫీస్ లో మా గురువు గారైన కెవి సత్యనారాయణ గారు, అలాగే సీనియర్ జియాలజిస్ట్ 2015 వరకు కూడా సక్సెస్ఫుల్ సర్వీస్ అయితే ఈ ఆఫీస్ నుంచి అయితే ఇవ్వడం అయితే జరిగింది. 2015 నుంచి నా ద్వారా అయితే ఈ సర్వీస్ అయితే కంటిన్యూ అవుతూ వస్తున్నాయి. అదేవిధంగా ఈ సర్వీసెస్ ఇంకా మన రైతుల దగ్గరికి తీసుకెళ్ళాలి అన్న ఆలోచనతో అయితే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఒక టీం అయితే ఫోన్ చేసాము. ఈ టీం ద్వారా ఇప్పుడు సర్వీసెస్ అయితే మేము ఇంకా ఎక్కువగా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఆ సర్వీసెస్ ఏంటన్నది ఇప్పుడు ఈ వీడియోలో మీకు క్లియర్ గా చెప్పడం అయితే జరుగుతుంది. ఈ ఆఫీస్ నుంచి మన ద్వారా ఇచ్చే సర్వీసెస్ లో ముఖ్యంగా బోర్వెల్, గ్రౌండ్ వాటర్, మైనింగ్. ఇందులో ముఖ్యంగా మన రైతు సోదరులకు ఉపయోగపడే గ్రౌండ్ వాటర్ అండ్ బోర్వెల్. ఈ ఈ బోర్వెల్, గ్రౌండ్ వాటర్ గురించి అలాగే మైనింగ్ గురించి కొన్ని సర్వీసెస్ అయితే తెలియజేస్తాను. ఈ గ్రౌండ్ వాటర్, బోర్వెల్ ఏంటంటే ముఖ్యంగా మనం చూసేది జియోలాజికల్, హైడ్రోజియోలాజికల్, జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్స్ అయితే చేస్తాం. నెక్స్ట్ సర్వీస్ వచ్చేసరికి మనకు టోపోగ్రాఫికల్ అండ్ జియోమార్ఫలాజికల్ ఇన్వెస్టిగేషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము. తర్వాత అగ్రికల్చర్, ఇండస్ట్రియల్, డొమెస్టిక్ సంబంధించి గ్రౌండ్ వాటర్ రిపోర్ట్ అసెస్మెంట్ ఇన్ఫర్మేషన్ కూడా అయితే మన ద్వారా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత ఏంటంటే డ్రిల్లింగ్ ఆఫ్ బోర్వెల్స్, ట్యూబ్వెల్స్, ఫిల్టర్ పాయింట్స్ అయితే కూడా సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెల్స్ అంటే బోర్వెల్, ట్యూబ్వెల్, ఫిల్టర్ పాయింట్స్, వాటికి సంబంధించి కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఏదైతే సర్వీస్ ఉందో అవి కూడా మనం ప్రొవైడ్ చేస్తాము. తర్వాత మోటారు, పంపు, కేసింగ్ పైపు, సేల్స్ అండ్ సర్వీసెస్ కూడా మన ద్వారా అయితే ప్రొవైడ్ చేస్తాము. తర్వాత వచ్చేసరికి ఏంటంటే వాటర్ క్వాలిటీ టెస్ట్ అనాలిసిస్ ఒకటి, తర్వాత ఈల్ టెస్ట్ ఒకటి, తర్వాత పంప్ టెస్ట్ ఒకటి, తర్వాత వెల్ లాగింగ్ టెస్ట్ ఒకటి, తర్వాత సాయిల్ అనాలిసిస్ టెస్ట్ ఒకటి, సర్వీస్ ఒకటి. తర్వాత వచ్చేసరికి రైన్ వాటర్ హార్వెస్టింగ్ అండ్ రీఛార్జ్ స్ట్రక్చర్స్ దగ్గర ఈ రెండు ఒకటే. అంటే ఇందులో మన రైతులు ముఖ్యంగా ఉపయోగపడేది, అలాగే డొమెస్టిక్ కూడా ఎక్కువ ఉపయోగపడేది ఏంటంటే వాటర్ లేని ఏరియాస్ లో ఇంకుడు గుంతలు అంటాం కదా, అవి ఎక్కువగా ఈ స్ట్రక్చర్స్ అనేవి ఉపయోగపడుతుంది ఈ రైన్ వాటర్ హార్వెస్టింగ్. ఈ సర్వీసెస్ అన్నిటి గురించి కూడా తర్వాత ఫర్దర్ వీడియోస్ లో క్లియర్ గా అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ ఏంటంటే ఓన్లీ మా నుండి ఏ సర్వీసెస్ ఇస్తున్నామో అవి మాత్రమే మీకు అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది. తర్వాత మనం వెళ్ళేది ఏంటంటే మైనింగ్ లో వచ్చేసరికి కూడా ఇందాక చెప్పుకున్నట్టు జియోలాజికల్, హైడ్రోలాజికల్, జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. అదే విధంగా టోపోగ్రాఫికల్, జియోమార్ఫలాజికల్ అండ్ జియోలాజికల్ ఇన్వెస్టిగేషన్స్ అన్ని జియో సర్వీస్ అయితే ఉంటాయి. తర్వాత రాక్ ఐడెంటిఫికేషన్, మినరల్ ఐడెంటిఫికేషన్, అలాగే ఓర్ ఐడెంటిఫికేషన్ కూడా మా ద్వారా అయితే చేయడం అయితే జరుగుతుంది. తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ మైనింగ్ ప్లాన్స్ కూడా చేయడం అయితే మా ద్వారా అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఈసీ క్లియరెన్స్ అంటే ఈసీ అంటే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా మా ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే సాయిల్ టెస్ట్, రెసిస్టివిటీ టెస్ట్ ఒకటి, ఇది ఎక్కువగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అయితే ఉపయోగపడుతుంది. తర్వాత కోర్ శాంప్లింగ్, ఇది ఎక్కువగా మైనింగ్ లో ఉపయోగపడుతుంది. తర్వాత జెమ్ స్టోన్ టెస్టింగ్ అనాలిసిస్ అంటే రత్నాల గురించి మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అది రత్నం ఏంటి అంటే జెమ్ ఏంటి అన్నది కూడా అది కూడా అనాలిసిస్ అయితే చేస్తాం. అలాగే డీజీపీఎస్ సర్వీస్ ఒకటి, తర్వాత జీపీఎస్ సర్వేలు ఒకటి, ఇవి కూడా సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అలాగే వాటర్ ఫ్లో మీటర్స్ ఇందాక చెప్పడం మర్చిపోయాను. వాటర్ ఫ్లో మీటర్స్ కూడా మన దగ్గర నుంచి సేల్స్ అండ్ సర్వీస్ ఉంది. అలాగే పీజోమెట్రీ సేల్స్ అండ్ సర్వీస్ కూడా మన దగ్గర అయితే ఉంది, ప్రొవైడ్ చేయొచ్చు మన నుంచి కూడా. తర్వాత రిమోట్ సెన్సింగ్ అండ్ జిఎస్ఎస్ సర్వీస్ కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు. అదే విధంగా జియో ఇంజనీరింగ్ సర్వీసెస్, దీనికి సంబంధించి జియో సర్వీస్ అన్ని కూడా మనం అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈ యాప్స్ నుంచి నూతనంగా అంటే కొత్తగా తీసుకొచ్చే సర్వీసులు ఏంటంటే కొన్ని అదర్ సర్వీసెస్ ఉన్నాయి. ఆ సర్వీసెస్ ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు చాలా మందికి ఉపయోగపడుతుందని అయితే ఈ సర్వీస్ అయితే మేము స్టార్ట్ చేస్తాం. మీకు యూజ్ అనుకుంటే కనుక ఒకసారి దీని గురించి ఒకసారి ఆలోచించండి. అది ఏంటంటే జియో రియల్ ఎస్టేట్ సర్వీసెస్. సపోజ్ చాలా మంది కన్స్ట్రక్షన్ అనేది చాలా చూసి ఎక్కడ కొనాలి ఏంటి అనేది కొంతమంది డైనమ్ లో ఉంటారు. దీనికి సంబంధించి సాయిల్ టెస్ట్ కానీ,
సాయిల్ రెసిస్టివిటీ టెస్ట్ కానీ, లేదంటే అక్కడ సబ్సర్ఫేస్ అంటే గ్రౌండ్ వాటర్, సబ్సర్ఫేస్ లో ఉండే గ్రౌండ్ వాటర్ అవైలబిలిటీ ఉందా లేదా, లేదంటే అక్కడ సాయిల్ ఏంటి, ఎంతవరకు మనకి కన్స్ట్రక్షన్ ఉపయోగపడుతుంది, ఇవన్నీ చెప్పాలి అంటే గనక ఒక జియో సర్వీస్ అని కూడా మేము తీసుకొచ్చాము. ఇలాంటి సర్వీసులు కూడా మీకు ఏమైనా కావాలనుకుంటే కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఆ కన్స్ట్రక్షన్ సంబంధించి కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే మేము కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వగలం. అవి ఏంటంటే మీకు ఎంతవరకు ఉపయోగపడుతుందని మీకే తెలియాలి. అది మీకు యూజ్ అనుకుంటే గనక మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే ల్యాండ్ సర్వేలు, అలాగే బౌండరీ సర్వేస్. ఈ సర్వీసెస్ ల్యాండ్ సర్వేస్, అలాగే బౌండరీ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయడానికి అయితే ఈ ఆఫీస్ నుంచి అవకాశం ఉంది. అది మీకు ఏమైనా అవసరం అనుకుంటే గనక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అదే విధంగా ఇప్పుడు కొన్ని రైతు సోదరులకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అయితే మీకు క్లియర్ గా చెప్తాను. అదేంటన్నది ఇప్పుడు మీకు చెప్తాను. ఒకసారి ఇది జాగ్రత్తగా వినండి. ఇది చాలా వరకు మన రైతు సోదరులకు చాలా వరకు ఉపయోగపడుతుంది. బెనిఫిట్ అవుతుంది. అలాగే మన ఇండస్ట్రియల్, అలాగే డొమెస్టిక్ కూడా చాలా వరకు ఇది యూజ్‌ఫుల్ అవుతుంది. మా నుండి అందరికీ అతి ముఖ్యమైన నీటి బోర్‌వెల్ కోసం ఒక ముఖ్యమైన సర్వీస్ అయితే అందుబాటులోకి తీసుకురావడం అయితే జరిగింది. అది ఏంటంటే ఒక బోర్‌వెల్ టెస్టింగ్ దగ్గర నుండి కంప్లీట్ చేసే వరకు కూడా సైంటిఫిక్ పద్ధతిలో మా ద్వారా అయితే సర్వీస్ అయితే అందించడం అయితే జరుగుతుందండి. అందులో ఫస్ట్ మీరు అనుకున్న పొలంలో టెస్టింగ్ అయితే చేస్తాము. చేసిన తర్వాత అంటే ఈ సర్వీస్ ఎలా ఉందో చెప్తాను. ఈ సర్వీస్ ఎలా ఉంటుంది అన్నది మీకు చెప్పాలి కదా! ఫస్ట్ ఏంటంటే మీరు ఒక పొలం అనుకుంటారు. ఆ పొలంలో అసలు వాటర్ పడుతుందో లేదో చెక్ చేయడము. చెక్ చేసిన తర్వాత బోర్‌వెల్ కన్‌స్ట్రక్ట్ చేయడము. కన్‌స్ట్రక్ట్ చేసిన తర్వాత వాటర్ ఇన్‌స్టాలేషన్ చేయడము. వాటర్ ఇన్‌స్టాలేషన్ తర్వాత వాటర్ ఎంతొస్తుంది ఏంటో చూసుకోవడము. తర్వాత డ్రిప్ ఇరిగేషన్ చేయడము. ఇయన్నీ కూడా మీకు అవసరం అనుకుంటే గనక చేయించండి. లేదంటే సర్వీస్ ఇవ్వండి అనుకుంటే గనక మా టీమొచ్చి సైంటిఫిక్ పద్ధతిలో మొత్తం అంతా కంప్లీట్ చేయడం అయితే జరుగుతుందండి. అయితే ఇందులో ముఖ్యంగా ఏంటంటే టెస్టింగ్. టెస్టింగ్ వచ్చేసరికి మన లేటెస్ట్ ఎక్విప్‌మెంట్స్ కానీ, లేదంటే ఇంతకుముందున్న ఎక్విప్‌మెంట్స్, పురాతన ఎక్విప్‌మెంట్స్‌ని బట్టి కూడా అక్కడ ఉండే సాయిల్ కండిషన్ బట్టి అయితే చెక్ చేయడం అయితే జరుగుతుంది. చెక్ చేసి మనకు అక్కడ అసలు వాటర్ ఉందా? లేదా? ఉంటే ఎంత రోజులెళ్ళాలి? ఎంత వాటర్ వస్తది? ఎలాంటి వాటర్ వస్తది? కింద రాయా? మట్టా? ఏ రిగ్ వాడాలి? ఎలాంటి రిగ్ వాడాలి? కేసింగ్ సైజ్ ఎంత తీసుకోవాలి? కేసింగ్ లోతు ఎంత తీసుకోవాలి? లేదంటే మనకి మోటార్ ఎంత తీసుకోవాలి? మోటార్ పంప్ స్టేజ్ ఎంత తీసుకోవాలి? డెలివరీ పైప్ ఎంత తీసుకోవాలి? అక్కడ వాటర్ టేబుల్ ఎంత వరకు ఉంది? ఎంత వరకు మనం వాటర్ డిశ్చార్జ్ చేసుకోవచ్చు. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మా టెస్టింగ్‌లో తెలుస్తాయండి. తెలిసిన తర్వాత ఏంటంటే క్లియర్‌గా మీకు ఎంతవరకు ఇవ్వాలి అనేది మాత్రం కొటేషన్ అయితే క్లియర్‌గా ఇస్తాము. మీరు ఓకే అనుకుంటే గనక అంటే టెస్టింగ్ అయిన తర్వాత మీరు ఫర్దర్ ప్రాసెస్ ఎళ్ళండి అనుకుంటే గనక క్లియర్ కొటేషన్ అయితే ఇస్తాము. ఆ కొటేషన్ బట్టి మీరు ఓకే అనుకుంటే గనక సైంటిఫిక్ పద్ధతిలో మొత్తం కంప్లీట్ చేసేవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత ఏంటంటే ఇక్కడ రైతుల కోసం మెయిన్ రైతుని ప్రోత్సహించడం కోసం, రైతుల కోసం ఒక సర్వీస్ ఇవ్వాలి అన్న ఉద్దేశంలో అయితే అంటే ఇక్కడ కొన్ని ఆఫర్ చేయడం అయితే కూడా జరుగుతుంది. అది ఏంటంటే ఒక రైతు మాతో సర్వే చేయించుకున్న తర్వాత అంటే మాతో టెస్టింగ్ చేయించుకున్న తర్వాత, ఇన్వెస్టిగేషన్ చేయించుకున్న తర్వాత ఆ పొలంలో అంటే ఎంతైనా ఉండొచ్చు. మేము చెప్పిన అమౌంట్ ఎంతైనా ఉండొచ్చు. లేదంటే ఆ సర్వీస్ చార్జెస్ ఎంతైనా ఉండొచ్చు. ఉన్న దాంట్లో నేను చెప్పిన దాంట్లో వాళ్ళకి టెస్ట్ చేసిన తర్వాత ఆ పొలంలో బోర్ పడదు అని తెలిసిన తర్వాత తెలిస్తే గనక టెస్ట్ చేసిన తర్వాత తెలిస్తే ఒక 30% అమౌంట్ అయితే మాత్రం తగ్గించడం అయితే జరుగుతుంది. ఇది ఓన్లీ రైతుల కోసమే. కానీ ఆహ్, రైతులు ఎటువంటి ఇబ్బంది పడకూడదన్న ఆలోచనతోని తగ్గించడం అయితే జరుగుతుంది. అదే విధంగా మేము టెస్ట్ చేసిన తర్వాత బోర్ పడుతుంది. ఫర్దర్ ప్రాసెస్‌కెళ్ళండి అనుకుంటే గనక తర్వాత ప్రాసెస్ చేస్తాము. ఇది అందరికీ ఏంటంటే ఆహ్, తర్వాత ప్రాసెస్ చేయండి అంటే ప్రాసెస్ అంటే ఏంటి? బోర్ టెస్టింగ్ చేసిన తర్వాత బోర్ కొట్టడము, డ్రిల్లింగ్ చేయడము, తర్వాత దాంట్లో మోటార్ ఇందాక చెప్పినట్టు అన్ని విషయాలు చెప్పాను కదా! అయన్నీ కూడా ఏంటంటే మొత్తం చేస్తాం. చేసిన తర్వాత ఆహ్, మనం ట్రైలేస్తాం. మోటార్ వస్తుందో లేదో అన్నది కూడా ట్రైలేస్తాం. ఆ ట్రైలేసినప్పుడు ఏంటంటే బోర్ మనం అనుకున్నట్టుగానే రాకపోతే గనక రైతు వారికి సంబంధించి రైతనే కాదు ఇండస్ట్రియల్ గాని, డొమెస్టిక్ గాని ఎవరేసినా సరే 40% అమౌంట్ అయితే మాత్రం తగ్గించడం అయితే జరుగుతుంది. 40% అమౌంట్ అంటే మీదైతే కొటేషన్ ఇచ్చామో అందులో 40% అమౌంట్ అయితే మాత్రం తగ్గుతుంది. ఓన్లీ బోర్‌వెల్ కన్‌స్ట్రక్షన్‌కి మోటార్‌కైతే కాదు. హ్మ్. మోటార్‌కైతే కాదు. ఓన్లీ బోర్‌వెల్ కన్‌స్ట్రక్షన్ మాత్రమే 40% అమౌంట్ తగ్గించడం అయితే జరుగుతుంది. అలాగే బోర్‌వెల్ కొట్టిన తర్వాత 3 నెలల వరకు సర్వీస్ అనేది మాత్రం ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే ఇందులో కొన్నున్నాయి. ఏంటి కేసింగ్ పైప్ గాని, మోటార్ గాని, లేదంటే పంపులు గాని, లేదా హెచ్‌డీపీసీ పైపులు గాని ఈట్లికి కంపెనీ నుంచి కొంత పరిమిత వారంటీ గ్యారంటీలు ఇస్తారు. ఈ వారంటీ గ్యారంటీలు కూడా అయితే అప్లికేబుల్ అయితే అవుతాయి. అది నార్మల్‌గా వాళ్ళు ఇచ్చే దాన్ని బట్టి ఇది ఉంటది. ముఖ్యంగా రైతుల కోసం
మన రైతులను ప్రోత్సహించడం కోసం ఒక ఆఫర్ అయితే తీసుకురావడం జరిగింది. ఆఫర్ అనే కాదు, ఎవ్రీ ఇయర్ ఉంటది. ప్రతి సంవత్సరం రైతు దినోత్సవం రోజున రైతుని ప్రోత్సహించడం కోసం ఒక డ్రా అయితే తీయడం అవుతుంది. ఆ డ్రా ఎవరికి తీస్తాము అంటే, మా నుండి ఎవరైతే సర్వీస్ పొందారో, ఏ టు జెడ్ సర్వీస్ పొందారో, బోర్‌వెల్‌కి సంబంధించి బోర్‌వెల్ టెస్టింగ్ నుంచి డ్రిల్లింగ్ నుంచి మొత్తం అంతా ఎవరైతే చేయించుకున్నారో మా సర్వీస్ అనేది ఎవరైతే పొందారో వాళ్ళని అందరికి డ్రా అయితే తీయడం అవుతుంది. ఈ డ్రాలో విజేతగా నిలిచిన వారికి మళ్ళీ వాళ్ళకి కావాలనుకుంటే 0 నుంచి అంటే 10 ఎకరాల లోపు ఆహ్, వాళ్ళనుకున్న ప్లేస్‌లో టెస్ట్ చేయడం అయితే జియాలజిస్ట్ ద్వారా ఒక సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తామండి. ఒక బోర్‌వెల్ కోసం ఒక టెస్టింగ్ అయితే ఇస్తాము. అదే విధంగా 3 హెచ్‌పీ మోటార్ అనేది కూడా బహుమతిగా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఓన్లీ రైతుల కోసం మాత్రమే. ఓకేనండి. ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. అలాగే మీకు ఎటువంటి సర్వీసెస్ కావాలన్నా, ఇలాంటి సర్వీసెస్ గానీ, జియో సర్వీస్ కానీ, ఏ టు జెడ్ జియో సర్వీసెస్ ఏదైనా సరే మీకు సర్వీస్ కావాలంటే కిందున్న నంబర్‌ని కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఇలాంటి వీడియో యూజ్‌ఫుల్ అనుకుంటే గనక మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనక కామెంట్ చేయండి. జై హింద్. సేవ్ ద వాటర్, సేవ్ ద నేచర్.